హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. ఉగాది ముందు రోజు నుంచే మాకు ఉగాది ప్రిపరేషన్స్ అవి స్టార్ట్ అయిపోయాయి. ఇలా ముందు రోజే వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకుని వచ్చాము. మా ఆయన వేప పువ్వు ఒలుస్తున్నారు. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. నార్మల్గా ఎవ్రీ ఇయర్ మేము చేసుకున్నప్పుడు 2-3 డేస్కి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయ్యాక తినడం అంటే ఇంకా బాగుంటుంది నాకు. ఉగాది రోజు మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా మా ఆయన బంతిపూల దండలవి పెడుతున్నారు మా గుమ్మానికి. అది తర్వాత మామిడి కమ్ములు ఇంకా వేపాకులు కూడా పెడుతున్నాడు. ప్రతి పండగ రోజు మన ఫస్ట్ డెకరేషన్ గుమ్మం నుండే స్టార్ట్ అవుతుంది. అది మన ఇండియన్ ట్రెడిషన్ అనుకుంటా. ఫస్ట్ లెగ్సిన వెంటనే బంతిపూలు పెట్టి వేపాకులు మామిడాకులు అన్నీ పెట్టి స్టార్ట్ చేస్తాం మనం. తర్వాత నేను ఇంట్లోనే దీపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ అది అయిపోయాక మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్తాము. మా తమ్ముడు కూడా బెంగళూరులోనే చదువుకుంటున్నాడు. తన ఎడ్యుకేషన్ ఇక్కడే అవుతుంది. సో పండగకి హాలిడేస్ ఉంటే మా ఇంటికి వచ్చాడు. ఇదే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం టెంపుల్. ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉంటారు. వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, సీతారాముడు ఇంకా అన్నపూర్ణాదేవి కూడా. నేను ప్రతిసారి ఏదైనా టెంపుల్కి వెళ్తానంటే మోస్ట్లీ ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాను. ఈ టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఈ టెంపులే శ్రీ త్రయంబకేశ్వర్ టెంపుల్. ఇప్పుడు మేము ఉగాది పచ్చడి చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి నేను మా ఆయన కలిసి ఇద్దరు కలిసి ఉగాది పచ్చడి కలుపుతాము. అది మాకు ఒక సమ్ మెమరీ కింద కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇద్దరు కలిసి చేసుకుంటే. ఉగాది పచ్చడి అంటే అన్నీ కలిసిన ఫ్లేవర్స్ అంటారు. లైక్ మన లైఫ్లోని అన్ని ఫ్లేవర్స్ కూడా ఉండాలి సేమ్ ఉగాది పచ్చడిలాగే అని. ఉగాది పచ్చడిలోని మ్యాంగో పీసెస్, వేప పువ్వు, టామరిన్ రసం, చింతపండు రసం, బెల్లం, ఇంకా పుట్నాల పప్పు అంటాము, ఇంకా బనానా పీసెస్, ఉప్పు కొంచెం, ఇంకా కారం కొంచెం, ఇవన్నీ వేసి కొంచెం వాటర్ కూడా కావాలంటే వేసుకుని మిక్స్ చేసుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. అబ్బా, ఉగాది పచ్చడి ఎంత బాగుంటుందో, పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి. ఉగాది పచ్చడి చేశాక ఫస్ట్ మా ఆయనకి పెడుతున్నాను ఉగాది విషెస్ చెప్పి. ఇంకా తిన్నాక తన ఎక్స్ప్రెషన్స్ చూడండి. నెక్స్ట్ మా తమ్ముడికి పెడుతున్నాను ఉగాది విషెస్ చేసి ఉగాది పచ్చడి.
ఇంకా మా అత్తయ్య ఉగాది రోజు ఈ స్వీట్ చేస్తున్నారు. తెలంగాణలోని వాళ్ళ సైడ్ వీటిల్ని బూర్లు అంటారంట, కానీ మా ఆంధ్ర సైడ్ వీటిల్ని పొంగడాలు అని అంటారు. ఇంకా నేను హాట్ పొంగల్ చేస్తున్నాను ఉగాది రోజు. మా ఆపోజిట్ నేబర్ అంకుల్ ప్రతిసారి అడుగుతారు నాకు హాట్ పొంగల్ చేసి పెట్టు అని చెప్పేసి. సో ఈరోజు పండగ కదా, చేసి ఇద్దామని వాళ్ళకి చేస్తున్నాను. సో ఇవన్నీ డిషెస్ మేము చేసుకున్నాము ఉగాది రోజు. ఇంకా ఇవన్నీ కూడా మా నేబర్స్కి ఇస్తున్నాము. పులిహోర, హాట్ పొంగల్, వెజ్ పులావ్, బూరి, ఇంకా పొంగడం, ఇది మా స్పెషల్స్. సో ఇవన్నీ పట్టుకుని నేను రెడీగా ఉన్నాను. డోర్ బెల్ కొట్టాను, ఆంటీ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి వేస్తున్నాను. టెంపుల్కి వెళ్ళి వచ్చాక సారీలోని ఇలా మా గార్డెన్లో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. మీకు ఈ ఉగాది వీడియో నచ్చినట్టు అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.